నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా మా టీం తెలంగాణ మొత్తం సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ లీడ్లో ఉందో అండ్ ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మేము ఈ సర్వేని కేవలం పార్టీ వైజ్ మాత్రమే చేయడం జరిగింది. మొదట మనం బీజేపీ పార్టీ కానీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి 17 నియోజకవర్గాల్లో 5.0 కన్నా ఎక్కువ లీడ్ కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బెల్లంపల్లి నియోజకవర్గం, ఇందులో 8.5% లీడ్లో అయితే ఉంది. సెకండ్ వచ్చేసి ఆదిలాబాద్ నియోజకవర్గం, ఇందులో 14.4% లీడ్లో అయితే ఉంది. థర్డ్ వచ్చేసి బోత్ నియోజకవర్గం, ఇందులో 6.5 లీడ్లో అయితే ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసి నిర్మల్ నియోజకవర్గం, ఇందులో 8.5 లీడ్లో ఉంది. ఫిఫ్త్ ముదోల్, ఇందులో 26.0% లీడ్తో అయితే ఉంది. సిక్స్త్ ఖానాపూర్, ఇందులో 20.6% లీడ్లో ఉంది. సెవెంత్ ఆర్మూర్, ఇందులో 18.2% లీడ్లో ఉంది. ఎయిత్ బోధాన్, ఇందులో 10.4% లీడ్లో ఉంది. నైన్త్ కామారెడ్డి, ఇందులో 14.0% లీడ్లో ఉంది. 10th నిజామాబాద్ అర్బన్, ఇందులో 48.6% లీడ్లో ఉంది. 11th నిజామాబాద్ రూరల్, ఇందులో 8.9% లీడ్లో ఉంది. 12th కోరట్ల, ఇందులో 13.4% లీడ్లో అయితే ఉంది. 13th కరీంనగర్, ఇందులో 43.4% లీడ్లో కనిపిస్తుంది. 14th గోషామహల్, ఇందులో 16.5% లీడ్లో అయితే ఉంది. అండ్ 15th వచ్చేసి మక్తల్, ఇందులో 15.0% లీడ్లో అయితే ఉంది. 16th గద్వాల్, ఇందులో 20.9% లీడ్లో ఉంది. 17th కల్వకుర్తి, ఇందులో 9.6% లీడ్లో అయితే మనకు బీజేపీ పార్టీ కనిపిస్తుంది. సో ఓవరాల్ ఈ 17 నియోజకవర్గాల్లో మనకు బీజేపీ పార్టీ 5.0% కంటే ఎక్కువ లీడ్ కనిపిస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 49 నియోజకవర్గాల్లో 5.0 కన్నా ఎక్కువ లీడ్ కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ చెన్నూరు నియోజకవర్గం, ఇందులో 5.5% లీడ్తో అయితే ఉంది. సెకండ్ మంచేరియల్, ఇందులో 19.3% లీడ్లో ఉంది. థర్డ్ ఆసిఫాబాద్, ఇందులో 30.4% లీడ్లో ఉంది. ఫోర్త్ ఎల్లారెడ్డి, ఇందులో 6.7% లీడ్లో ఉంది. ఫిఫ్త్ రామగుండం, ఇందులో 9.1% లీడ్లో ఉంది. అండ్ సిక్స్త్ మంతాని, ఇందులో 17.7% లీడ్లో ఉంది. సెవెంత్ పెద్దపల్లె, ఇందులో 8.9% లీడ్లో ఉంది. ఎయిత్ చోపదండి, ఇందులో 11.3% లీడ్లో ఉంది. నైన్త్ మనకొండూర్, ఇందులో 8.3% లీడ్లో ఉంది. 10th హుస్నాబాద్, ఇందులో 29.2% లీడ్లో ఉంది. 11th అండోల్, ఇందులో 6.1% లీడ్లో ఉంది. నెక్స్ట్ జహీరాబాద్, ఇందులో 6.4% లీడ్లో ఉంది. 13th ఇబ్రహీంపట్నం, ఇందులో 10.8% లీడ్లో ఉంది. 14th పరిగి, ఇందులో 16.0% లీడ్లో ఉంది. 15th వికారాబాద్, ఇందులో 15.0% లీడ్లో ఉంది. 16th కొడంగల్, 20.6% లీడ్లో ఉంది. 17th జడ్చర్ల, 9.6% లీడ్లో ఉంది. 18th అలంపూర్, ఇందులో 15.0% లీడ్లో ఉంది. 19th అచ్చంపేట్, ఇందులో 26.0% లీడ్లో ఉంది. 20 కొల్లాపూర్, 29.0% లీడ్లో ఉంది. 21 దేవరకొండ, ఇందులో 25.0% లీడ్లో ఉంది. 22 నాగార్జున సాగర్, ఇందులో 29.5% లీడ్లో కనిపిస్తుంది. 23 మిర్యాలగూడ, 30.7% లీడ్లో ఉంది. 24 హుజార్ నగర్, ఇందులో 39.6% లీడ్లో ఉంది. 25 కొడాడ్, ఇందులో 25.4% లీడ్లో ఉంది. 26 సూర్యాపేట్, 19.2%. 27 నల్గొండ, 20.2%. 28 భువనగిరి, 12.3%. 29 నాకరేకల్, ఇందులో 11.0% లీడ్లో అయితే ఉంది. 30 తుంగతుర్తి, ఇందులో 18.5%. అలైర్ 17.8%. జన్గోన్ 7.5%. గానాపూర్ స్టేషన్ 10.4%. పాలకుర్తి 12.4%. దోర్నకల్ 34.7%. మెహబూబాబాద్ 25.6%. పరాకల్ 5.6%. భూపాల్పల్లె 8.3%. ములుగ్ 6.3%. పినపాక 52.6%. ఎల్లండు 28.5%. ఖమ్మం 27.5%. పలైర్ 25.7%. మధీరా 25.8%. వైరా 31.8%. సత్తుపల్లె 43.4%. కొత్తగూడెం 22.0%. అశ్వారావుపేట 10.5% అండ్ భద్రాచలంలో 9.5% లీడ్లో అయితే మనకు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. సో ఓవరాల్గా 49 నియోజకవర్గాల్లో మనకు కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో కనిపిస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 22 నియోజకవర్గాల్లో 5.0 కన్నా ఎక్కువ లీడ్ కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే మొదటగా బాన్సువాడ నియోజకవర్గం, ఇందులో 11.0% లీడ్లో ఉంది. సిరిసిల్ల 17.8%. హుజూరాబాద్ 12.3%. సిద్దిపేట్ 30.7%. పటాన్ చెరువు 18.5%. దుబ్బాక 7.3%. గజ్వేల్ 16.7%. మేడ్చల్ 10.2%. మల్కాజ్గిరి 19.0%. కుత్బుల్లాపూర్ 27.3%. కూకట్పల్లి 27.0%. ఉపల్ 12.9%. లాల్ బహదూర్ నగర్ 6.9%. శేర్లింగంపల్లి 20.5%. ముషీరాబాద్ 9.0%. అంబర్పేట్ 9.1%. ఖైరదాబాద్ 15.9%. జూబ్లీహిల్స్ 29.3%. సనత్ నగర్ 22.1%. సికింద్రాబాద్ 12.7%. సికింద్రాబాద్ క్యాంట్ 17.3%. మహబూబ్ నగర్ 6.3%.
ఓవరాల్గా ఈ 22 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో అయితే కనిపిస్తుంది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్టీపీ ఇన్ఫ్లుయెన్స్ 9 నియోజకవర్గాల్లో అయితే కనిపిస్తుంది. ఆ 9 నియోజకవర్గాలు ఏవో చూద్దాం. మొదటిగా చేవెళ్ల నియోజకవర్గం, ఇందులో 4.2% లీడ్లో కనిపిస్తుంది. అండ్ తాండూరు నియోజకవర్గం, ఇందులో 1.2%, దేవరకడ్రలో 5.3, వనపర్తి 3.1, నాగర్ కర్నూలులో 3.2, కల్వకుర్తి 9.6, షాద్ నగర్ 4.4, మునుగోడు 4.3, పార్కల్ 5.6. ఈ ఇరు పార్టీల మధ్య ఫైట్ కానీ మనం చూసుకున్నట్లయితే మొదటగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీల మధ్య 6 నియోజకవర్గాల్లో ఫైట్ అయితే కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది నర్సాపూర్ నియోజకవర్గం, ఇందులో బీజేపీ లీడ్లో ఉంది. అండ్ సెకండ్ దేవరకడ్ర నియోజకవర్గం, ఇందులో కూడా బీజేపీ పార్టీనే లీడ్లో కనిపిస్తుంది. థర్డ్ వనపర్తి నియోజకవర్గం, ఇందులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఫోర్త్ నాగర్ కర్నూల్, కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. షాద్ నగర్లో కాంగ్రెస్ పార్టీనే లీడ్లో కనిపిస్తుంది. అండ్ నర్సాంపేటలో బీజేపీ పార్టీ అయితే లీడ్లో కనిపిస్తుంది. తర్వాత బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య 2 నియోజకవర్గాల్లో ఫైట్ అయితే కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఏవో ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది నారాయణ్ ఖేడ్, ఇందులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. సెకండ్ సంగారెడ్డి, ఇందులో టీఆర్ఎస్ పార్టీ అయితే లీడ్లో కనిపిస్తుంది. తర్వాత బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల మధ్య 6 నియోజకవర్గాల్లో ఫైట్ అయితే కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది సిర్పూర్ నియోజకవర్గం, ఇందులో టీఆర్ఎస్ పార్టీనే లీడ్లో కనిపిస్తుంది. సెకండ్ బాల్కొండ, ఇందులో కూడా టీఆర్ఎస్ పార్టీనే లీడ్లో కనిపిస్తుంది. జగిత్యాలలో కూడా టీఆర్ఎస్ పార్టీనే లీడ్లో కనిపిస్తుంది. ఫోర్త్ వేములవాడ, ఇందులో కూడా టీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. ఫిఫ్త్ మహేశ్వరం, ఇందులో బీజేపీ పార్టీ అయితే లీడ్లో కనిపిస్తుంది. సిక్స్త్ రాజేంద్ర నగర్, ఇందులో టీఆర్ఎస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. ఫైనల్గా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య 10 నియోజకవర్గాల్లో ఫైట్ అయితే కనిపిస్తుంది. ఆ 10 నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది జుక్కల్, ఇందులో బీజేపీ లీడ్లో ఉంది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ, మెదక్లో బీజేపీ, చేవెళ్లలో టీఆర్ఎస్ పార్టీ, తండూరులో కాంగ్రెస్, నారాయణపేటలో టీఆర్ఎస్, మునుగోడులో కాంగ్రెస్, వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ అండ్ వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్, వరదాన్పేటలో కాంగ్రెస్ పార్టీ అయితే మనకు ఈ 3 పార్టీల మధ్య లీడ్లో అయితే కనిపిస్తున్నాయి. ఈ టోటల్ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి 23 నియోజకవర్గాలలో, కాంగ్రెస్ పార్టీకి 58 నియోజకవర్గాలలో, బీఆర్ఎస్ పార్టీకి 31 నియోజకవర్గాలలో అయితే ఆధిక్యం కనిపిస్తుంది. ధన్యవాదాలు.